గాజులమ్మోయ్ గాజులమ్మోయ్ గాజులు. రాండమ్మా, చిన్న పిల్లల గాజులు ఉన్నాయి, పెద్దవాళ్ళ గాజులు ఉన్నాయి, మొత్తం ముండబాబు గాజులు ఉన్నాయి, ముత్తైదు గాజులు ఉన్నాయి. రాండమ్మా రండి, నా ముంగలే ఉన్నాయి. రాండమ్మా, తొందరగా కావాల్సిన వాళ్ళు రాండమ్మా. అబ్బా అబ్బా, ఎవరమ్మా? ఎక్కడమ్మా మీ ఇల్లు? నీ వెనక సందులో. ఎక్కడమ్మా? వెనక సందు, నా ముందు సందు? అబ్బా, నీ వెనకాల ఒక బోరింగ్ ఉంటది కదయ్యా. ఓ అదేనమ్మా, ఎంత ఉంటది, కొట్టి 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 ఆ బోరింగ్ నా గవర్నమెంట్ది. అదే రావయ్యా, ఒక్కసారి బయటికి రమ్మా, మెరుపుతేగా. వస్తున్నా ఉండు. పిట్ట పిట్ట పిట్టలాడుతుంది రాయిను. గాజులు శెట్టి, నీ దగ్గర ఏం గాజులు ఉన్నాయి? ఓ, నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. ఏది చూపించు. మా ఊరు కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు, ఖాళీగా ఉంటే తగులుకుంటారు. చూడు. ఎటు చూడాలయ్యా? ఇవమ్మా గాజులు. సరే చూపి. వీటి పేరేంటి? ఈ మట్టి గాజులు, ఈ ఐశ్వర్య గాజులు, ఇవేమో వర్షా గాజులు. ఏం బాగా అట్టయితే ఉండు, లోపల తెస్తా. నల్లగా నిగనిగలాడితే అవి అయితే బాగుంటాయి నీకు. చూడండి, నీ కూడా బాగా. అబ్బా, మరి శ్రీదేవి గాజులు బాగోలేదా? నీకు తగ్గట్టు గాజులు తెస్తా చూడు. ఇగో చూడు. అబ్బా, ఈ భలే ఉన్నాయ్యా. అబ్బా, నాకు తెలుసు ఇయ్యే కావాలంటావని. సరే, అవి ఎంతకిస్తావు, ఎలా వేస్తావు? ఉండు, వేస్తాను. సరే, అవి ఇదిగో ఇక్కడ నుంచి చెప్పేదండి పోయి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాగేనమ్మా. సరే, త్వరగా పోయి, నేను వెళ్ళాలి. వేస్తా తొందరపడపక్కమ్మా. అమ్మాయి, ఇక పండుకో. పడుకునేదేంటి? అదేనమ్మా, కూర్చోమని పోయి పండుకున్నాను అన్నాను. నేను నిలబడే వేయించుకుంటా, వేస్తావా లేదా? వామ్మో, ఈ మధ్య అందరూ నిలబడే వేయించుకుంటున్నారు, ప్యాస్ అయిపోయింది. ఏంట్రా? గాజులమ్మా, తోవుడు బండి గాజులు. త్వరగా వేయి, నేను వెళ్ళాలి. వేస్తాను, ఉండాలి. అమ్మాయి, ఒక్కసారి కాలు పైకి లేపి వేస్తాను. కాళ్ళెత్తి. అదేనమ్మా, చేయలేకపోయినా పోయి కాళ్ళు లేపమన్నాను. ఇదిగో వాడుకో. అబ్బా, ఇదే నాగార్జున సాగర్ ధూమలా ఉండరు నాయను. అరే, నీ వల్ల అవుతుందా లేదా? ఏ సబ్బు ఆడతావమ్మా? నేను లక్స్. అబ్బా, నాకు ఇష్టమైన సబ్బు అదేనమ్మో. రెక్సోనాలే, నువ్వు పని చూడు. ఈ చెయ్యి పట్టుకోవడానికి రమేష్ కి 15,000 ఇచ్చానమ్మా. ఏం చేస్తావు? సరేలే, ముందు చేస్తావా చేయవా? చేస్తా. ఇంతకీ నీ సైజ్ ఎంతమ్మా? నాదా 3లే. అమ్మో, నేను ఎక్కించేటప్పుడు కొంచెం అటు గాని కొంచెం ఇటు గాని బెసికితో బెసకొచ్చు. నువ్వు నొప్పి అనుకోకమ్మా. సరే, పని చూడవయ్యా. అయ్యా, మీరు కింద కొట్టుకోండి, నేను పైన కొట్టుకుంటా. నీకు పగిలింది, నాకు కారింది. అదేనమ్మా, నీకు గాజు పగిలింది, నాకు చెమట కారింది. సరేలే, ఇక నువ్వు వెళ్ళు. వెళ్తా కానీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానమ్మా పక్క బజార్కి. ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? అమ్మో, ఇంటికి పోతే నా పిల్లలు చీపురు తిరిగేసి తల్లు. డబ్బులు అమ్మో నా దగ్గర లేవు. ఛార్జింగ్ ఎక్కిపోతున్నారు రాయను. ఇంకొక్కసారి అమ్మా. ఎన్నిసార్లు వేయాలి? 150 కొట్టుకుంటున్నారు నాయను. ఇంక ఆగదు కానీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
దాగి సిందేస్తాం కళ్ళు దాగి గంతేస్తాం లోకాలను దారించే మహారాజులు మేమవుతాం ఉర్రా! ఉర్రా! ఈ మందు కనిపెట్టిన మహానుభావుడవుడా గాని వాడికి వందనం. కానీ వాడు పెద్ద తాగుబోతు ఈ మందు కనిపెట్టినాడు. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానబ్బా? ఇంతకీ మా ఇల్లేనంటవా పక్క ఇల్లంటవా? నిన్నగాక మొన్న ఫుల్లుగా తాగి మా ఇల్లు అనుకొని పక్క సందుకెళ్ళా. మా ఇల్లే కదా అని తలుపు కొట్టా. ఆ ఇంటోడు వచ్చి పక్కల కొట్టి పాశం పెట్టి పంపించాడు. ఇది మా ఇల్లే. లచ్చా, ఓ లచ్చా, తలుపు తీరా లచ్చా. తాగుపోతాడు ఇంట్లోనే ఉన్నావు తావరా. అమ్మో, ఏందమ్మా వాడు ఎవడమ్మా? టవలేదు దరిద్రుడు. మా ఇల్లే, మా ఇల్లే కదా. అయ్యో, వాడు వచ్చే- ఓ లచ్చా, తలుపు తీరా లచ్చా. పైన వాన పడుతుంది, కింద కాళ్ళు కాలుతున్నాయా లచ్చా. నువ్వు కదలకు, నేను ఇప్పుడే వస్తా. రా. ఏంటి లచ్చా, బావా? లోపలేంది లచ్చా? తపా 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 సౌండ్ వస్తుంది. అది స్నానం చేస్తున్నాను బావా. అబ్బా, స్నానం చేస్తున్నావా? నా కోసమేనా? అవును బావా. ఏం తప్పు పెట్టి స్నానం చేసే వెళ్ళచ్చా? లక్స్ బావా. అబ్బో, నాకు ఇంకా పండగ వెళ్ళచ్చా. పీకేదేముందిలే బావా, చెప్పు. అవునులే గాని వారానికి ఒకసారి మందేసుకొని వస్తున్నాను. నువ్వు చేసే పని ఏంది? నేను చేసే పని ఏంది? తొంగని పడుకోవడమేగా, ఏం చేస్తావు? అదే లచ్చా, నేను పోయేటప్పుడు మన ఇల్లంతా ఖాళీగానే ఉంది. నేను వచ్చాలుగా ఇదేంది లచ్చ ఈ మూల అంత ఎత్తునుంది. ఇదా గిఫ్ట్ బావా. గిఫ్ట్ గిఫ్ట్ కాదురా సచ్చినోడా, గిఫ్ట్. గిఫ్ట్ కాదు, గిఫ్ట్ గిఫ్ట్ నాకెందుకులే గాని, అయినా ఎవడిచ్చాడా ఈ గిఫ్ట్? మా పుట్టింటోళ్ళు. వారి యవ్వ. నీ పుట్టింటోళ్ళు ఇచ్చారా? తినటానికి తిండి లేదు, నా ఇంటి మీద పడి మేకలు మేసినట్టు మేస్తారు. నీ పుట్టింటోళ్ళు ఇచ్చారా? బావా నన్ను ఏమైనాను మా పుట్టింటి అన్నావంటే నా బొమ్మను తీసుకొని నేను మా పుట్టింటి పోతా. నిన్నేమంటానే లచ్చ, నువ్వు పెద్ద పతిత్తు అయితే. ఆగాగాగాగు ఆగాగాగు, దీని సంగతి ఏంటో. అయినా ఈ బొమ్మ ఏం చేస్తుందే లచ్చ? ఏ పనైనా చేసిద్ది. నా కాళ్ళు పట్టిద్ది, ఒళ్ళు పట్టిద్ది, ఇంకా పట్టిద్ది. ఇంకా పట్టిద్దా? ఆ అయితే ముందు కూడా తయారు చేస్తుందా? దరిద్రుడా, పనులు చేసిద్ది. పనులు చేసిద్దా? ఏమేం పనులు చేసిద్ది? ఇప్పుడేగా చెప్పాను. ఇంటి పని వంట పని అన్ని చేసిద్ది. నువ్వు ఎక్కడుండదు అక్కడ ఉంటుంది లచ్చ. అంటే దానికి ఒక ప్రాబ్లం ఉందిలే బావా, నీకు తెలీదు. ఏం ప్రాబ్లం అది? దగ్గరికి వెళ్ళి చూపించింది. ఏం చూడమంటావు? ఏ బొమ్మ ఇట్రా. ఇదేదో తేడాగా ఉందా లచ్చ? దీనికి ఎంతకి కీ ఎక్కడ పెట్టారా లచ్చ? ఇక్కడ ఇక్కడ బావా. ఇంత నా బొమ్మ ఉంది కానీ ఇక్కడే ఎట్ట పెట్టాడా లచ్చ? అబ్బా అక్కడ కాదులే, కొంచెం పైనలే బావా. కొంచెం పైన. అయితే కీ ఎత్తాడు, ఏం చేస్తుందో చూస్తాడా లచ్చ? సరే. ఎందుకు బావా, నా మాటిని వద్దు. కాదు లచ్చ, చూస్తాను. వద్దు బావా, కాదు, వద్దు బావా. ఒక్కసారి లచ్చ. సరే కానీ నీ కర్మ, పుణ్యం ఉంటుంది లచ్చ. నీ కర్మ. కీగితే ఉరుకుతుంది మీదకి. తీరిందా దోల? వామ్మో, అయ్యో, ఇదేదో నా కొంప ముంచేటట్టుంది కానీ దీని సంగతి నేను చూస్తాను. నువ్వు ఎడంగుండ వెళ్ళచ్చా? ఎక్కడికున్నా వచ్చింది బావా.
కాదులే నేను చూస్తాను దాని నీ జోలికి సంగతి. ఎందుకు బావా? కాదేది ఒక అనుమానం వస్తుంది అబ్బా నాకు. నీకెప్పుడు అవే కదా, పోకు బావా. కాదులే నా మాటిని బావా, వద్దు వద్దు. నా మాట నువ్వే కొంచెం చేపాకు వెళ్ళొచ్చా. ఓహో ఈసారి తీస్తా. అయ్యో వాయ్యో వాయ్యో లచ్చ ఇదేందో తేడా ఉందా లచ్చ. బాగుందా? వామ్మో వాయ్యో ఈ గుద్దుడు నేను ఎప్పుడు చూడలేచ్చా. ఆ రోజుల్లో మా తాత కొండయ్య 100 మందిని గుద్దాడా, మా అయ్య 50 మందిని గుద్దాడా, నేను 25 మందిని గుద్దా. ఇదే నన్ను అందుకు గుద్దుతుంది. అదిగో అది ఇటే చూస్తుంది. ఒక్కసారి ఆగవెళ్ళొచ్చా, దీని సంగతి ఏందో తేలుతా. బావా వద్దు వద్దు తీయకు బావా. ఆ? తీయకు బావా. నీజే నీకు వద్దు పుణ్యం బావా. ఉంటదే. దడుచుకుంటావు బావా. ఎందుకో నాకు అనుమానం వస్తుంది. వద్దు బావా. లేదులే. చిన్నోడా. నా కొంప ముంచడానికి వచ్చావురా చెట్టుగా నువ్వు. అసలు ఎందుకు వచ్చావురా? బావా నాకేం తెలీదు, వీడెందుకు వచ్చాడో. అదిగో నా పిల్ల నాకు ఏం తెలియదు అంటుంది. బావా నీ మీదంటూ నాకు తెలియదు వీడెవడో. అయితే ఎందుకు వచ్చావురా నా బజార్కి? నా కొంప ముంచడానికి వచ్చావా? ఆదులేయడానికి వచ్చాడు నాయన. ఈ బజార్ ఉంది, ఈ బజార్ ఉంది, ఈ బజార్ ఉంది. ఆ బజార్లో నిలబెట్టి ఈ బావా! బజార్కి ఎందుకు వచ్చావురా? బావా ఈ నాకు నువ్వు తిరునాళ్ళు తెచ్చిన ఈ గాజులు ఇవి చూడు బావా, వాడేం వేయలేదు నాకు. అరే చెట్టుగా, ఈ రోజు నుండి ఈ బజార్లో గాని, ఆ బజార్లో గాని, ఈ బజార్లో గాని కనపడ్డా పోసి గుత్తి గుత్తి కాకులకి వస్తా. రానులే బాబు, నన్ను ఎప్పుడైనా కనపడ్డావంటే వెళ్ళిపో. నీకు ప్రాణభిక్ష పెడుతున్నా, వెళ్ళిపో. రాజాది రాజా రాజమార్తాండ తేజ శ్రీ 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 శ్రీకాకుళ చిదంబరం గారు ఏసి ఉన్నారు. హో అపరా, నువ్వు శ్రీకాకుళం చిదంబరాను అయితే నేను ఏకాకులు ఏకంబరానిరా. ఇంతగా దేనికి వచ్చావు? మీనా బోరలు ఊదటానికి, వ్యాపారానికి. ఏ వ్యాపారం? బోరలు ఊదే వ్యాపారం. వేసుకునే వ్యాపారం ఏం కాదు. కాదురా, నేను ఊదటం మొదలు పెడితే అబ్బో ఉంటుందో చూసావా ఊపు, 100 మంది పట్టుకున్నా వంగదరా. ఏంటి అది? బోర ఓహో నా సిద్ధకాయ అనుకుంటున్నాలే నేను. కాదురా, నా తలకాయ. ఇంతకే నీది ఏ ఊర్రా? ఊపిడిపాలెం. ఏం పాలెం? ఊపిడిపాలెం. ఊపిరి పాలెం ఏం కాదు. కాదురా, ఊపిడిపాలెమే. ఆహా. మిక్సింగ్